లోకల్ సినీ ప్రపంచం నేను మీ హేమమాలిని. మరి ఇవాల్టి సినీ ప్రపంచంలో ఏమేం అప్డేట్స్ ఉన్నాయో ఇప్పుడు చూసిద్దాం. పుష్ప అంటే బ్రాండ్. ముందుగా మొదటిది కేరళ నుంచే ఆర్మీ స్టార్ట్, నా బ్రాండ్ అల్లు అర్జున్ స్పీచ్. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. పుష్ప అంటే బ్రాండ్. అల్లు అర్జున్ ని కేరళలో మల్లు అర్జున్ అని పిలుచుకుంటుంటారు. ఆర్యతోనే అక్కడ ఫ్యాన్ బేస్ ను ఏర్పరచుకున్నాడు అల్లు అర్జున్. అలా కేరళకు బన్నీతో మంచి అనుబంధమే ఉంది. పుష్ప 2ని కేరళలో భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. ఈ క్రమంలో బుధవారం నాడు కొచ్చిలో గ్రాండ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ క్రమంలో కేరళ అభిమానుల్ని ఆకట్టుకునేందుకు బన్నీ బాగానే స్పీచ్ ప్రిపేర్ చేసుకున్నాడు. కొచ్చిలో ఉన్నాడు కాబట్టి ఫాహిద్ ఫాజిల్ గురించి బాగానే చెప్పాడు. తన ఫ్యాన్స్, తన ఆర్మీ గురించి చెబుతూ ఆర్మీ అనేది కేరళ నుంచే స్టార్ట్ అయిందని అన్నాడు బన్నీ. ఇక తన స్పీచ్ లో పదే పదే అడాప్టెడ్ సన్ ఆఫ్ కేరళ అని చెప్పుకుని సెల్ఫ్ ప్రమోట్ చేసుకున్నాడు. తన స్పీచ్ అంతా పక్కన పెడితే ఈ ఈవెంట్ లో బన్నీ వాసుదేవ్ అని యాంకర్లు పిలుస్తారు. బన్నీ వాస్ ను పిలిచారా, నిజంగానే బన్నీని పిలిచారా అన్నది ఎవరికీ అర్థం కాలేదు. దీంతో యాంకర్లు మళ్ళీ బన్నీ అంటే అల్లు అర్జున్ అని స్టేజ్ మీదకు పిలుస్తారు. దీంతో ఈ ఘటన మీద ఇప్పుడు నెట్టింట్లో ట్రోలింగ్ జరుగుతుంది. ఇక బన్నీ తన వేలికి పెట్టుకున్న ఉంగరం, టీ షర్ట్ మీద ఇది నా బ్రాండ్ అని రాసుకోవడం, ఇవన్నీ కూడా సెల్ఫ్ ప్రమోషన్లే ఉన్నాయని, ఇవన్నీ ఏంటి అంటూ నెటిజన్లు నవ్వుకుంటున్నారు. ఇక ఆర్మీ అని పదే పదే చెప్తుండడం మీద కూడా జనాలు నవ్వుకుంటున్నారు. బన్నీ స్పీచ్లు, నడిచే తీరు, చూస్తున్న విధానం, ఇలా ప్రతి ఒక్కదాని నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. పుష్ప రన్ టైం మీద ఆల్రెడీ చర్చలు స్టార్ట్ అయ్యాయి. 3 గంటల 20 నిమిషాలు అంటే చాలా కష్టమవుతుందని, ఏ మాత్రం తేడా కొట్టినా రిజల్ట్ వేరేలా ఉంటుందని అంటున్నారు. నిర్మాతలు మాత్రం అది అసలు సమస్యే కాదని, సినిమా ఎక్కడ బోర్ కొట్టదని అంటున్నారు. ఇక బన్నీకి 300 కోట్ల రెమ్యునరేషన్ అని ఫోర్బ్స్ ప్రకటించిందట. దాన్ని మీడియా, సోషల్ మీడియా తెగ హైలైట్ చేస్తుంది. కానీ అది అసలు సాధ్యమా, ఎవరైనా అధికారికంగా ప్రకటించారా అని కూడా సోషల్ మీడియాలో ఓ వర్గం ఆరాలు తీస్తుంది. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, ఐశ్వర్య ధనుష్లకు విడాకులు మంజూరు చేసిన కోర్టు. మరి ఆ వివరాలేంటో ఇప్పుడు చూసిద్దాం. తమిళ స్టార్ హీరో ధనుష్, రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య విడిపోతున్నామని కొన్ని నెలల క్రితం ప్రకటించారు. కానీ ఇటీవల ఈ జంట మరలా ఒకటవబోతున్నట్లుగా వార్తలు హల్చల్ చేశాయి. అవేవి వాస్తవం కాదని, విడాకులు కావాలని కోర్టును ఆశ్రయించారు. ఐశ్వర్య, ధనుష్ నవంబర్ 21న చెన్నైలోని ఫ్యామిలీ కోర్టుకు హాజరయ్యారు. అక్కడ వారు విడిపోవాలనే కోరుకుంటున్నట్లు న్యాయస్థానం ముందు వ్యక్తం చేశారు. విడాకుల కేసును పర్యవేక్షిస్తున్న న్యాయమూర్తి విచారణకు నవంబర్ 27కి వాయిదా వేశారు. నేడు వీరి కేసులో తుది తీర్పు వెల్లడిస్తూ వీరికి విడాకులు మంజూరు చేసింది కోర్టు. ధనుష్, ఐశ్వర్య 2004లో చెన్నైలో గ్రాండ్ గా పెళ్లి చేసుకున్నారు. 18 సంవత్సరాలు ఎంతో అన్యోన్యంగా జీవించిన ఈ జంట 2022లో విడిపోవాలనే తమ నిర్ణయాన్ని వెల్లడిస్తూ ఉమ్మడి ప్రకటన విడుదల చేశారు. ఆ లేఖలో స్నేహితులుగా, జంటగా, పేరెంట్స్ గా, శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి ఉన్నాం. ఇన్నాళ్లు ఒకరినొకరం అర్థం చేసుకుంటూ, సర్దుకుంటూ ప్రయాణం సాగించాం. కానీ ఈరోజు మా దారులు వేరవుతున్నాయి. మేము విడిపోవాలని నిర్ణయించుకున్నాం అని ధనుష్ ట్వీట్ చేశాడు. అదే మెసేజ్ ను అటు ఐశ్వర్య కూడా షేర్ చేసింది. ఈ దంపతులకు లింగ, యాత్ర అనే 2 కుమారులు ఉన్నారు. ప్రస్తుతం ఐశ్వర్య పిల్లలతో కలిసి తన తండ్రి రజనీకాంత్ ఇంట్లో ఉంటుంది. ధనుష్ సపరేట్ గా ఉంటున్నారు. ప్రస్తుతం రజనీకాంత్ నివాసం ఉంటున్న పోయోస్ గార్డెన్ కు సమీపంలో ధనుష్ నూతనంగా ఓ ఇల్లును కొనుగోలు చేశారు. మన సినీ ప్రపంచంలో నెక్స్ట్ అప్డేట్, పుష్ప 2 సెన్సార్ రిపోర్ట్ ఇదే. ఇక థియేటర్స్ లో జాతరే. మరి ఆ వివరాలంటే ఇప్పుడు చూసిద్దాం. ఐకానిక్
స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం పుష్ప 2. మైత్రి మూవీ మేకర్స్ పతాకంపై సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ప్రస్తుతం చివరి దశ షూటింగ్ ఉన్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తుండగా సునీల్, ఫాహిద్ ఫాజిల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్, జగపతి బాబు తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ బుధవారంతో షూటింగ్ ముగించాడు దర్శకుడు సుకుమార్. ఈ రోజు ఈ సినిమాను సెన్సార్ పనులు ఫినిష్ చేశారు. నేడు ఈ సినిమా చూసిన సెన్సార్ సభ్యులు U/A సర్టిఫికేట్ ను జారీ చేశారు. సినిమాలో అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ను మ్యూట్ చేస్తూ మరికొన్ని కట్స్ చేయాలని సూచించారు సెన్సార్ టీం. సినిమాలో కాస్త వైలెన్స్, హింసాపాళ్లు ఎక్కువగా ఉండడంతో U/Aను జారీ చేశారు. దీంతో 18 సంవత్సరాలు దాటిన పిల్లలకు పుష్ప 2ను థియేటర్స్లో చూసేందుకు అనుమతి లేదు. మొత్తం 3 గంటల 20 నిమిషాల రన్ టైంతో వస్తుంది పుష్ప. సినిమాలోని జాతర ఎపిసోడ్ దాదాపు 25 నిమిషాలు ఉంటుందట. ఈ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయని టాక్ వినిపిస్తుంది. సినిమా చూసిన అనంతరం పుష్ప టీంకు విషెస్ తెలిపారు సెన్సార్ టీం. విడుదల సమయం దగ్గర పడుతుండటంతో మేకర్స్ ప్రమోషన్స్ ను స్టార్ట్ చేశారు. ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరులో చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. సో చూసారు కదా, ఇదండి ఇవాల్టి సినీ ప్రపంచం. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్. దిస్ ఈజ్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బై.